నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జీవీఎంసీ మేయర్ పీఠం మాదే, వైసీపీ అవినీతి పాలనకు చర్మగీతం పాడతామంటున్న కూటమి నాయకులు. అనకాపల్లి జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం, బాధితులకు సహాయ కార్యక్రమాలను ముమ్మరం. మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామని పిలుపునిచ్చిన సీనియర్ నటుడు నారాయణమూర్తి. బీజేపీ సర్కార్ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోందని విమర్శ. సవరించిన వక్ఫ్ బోర్డు చట్టాన్ని అమలు చేయవద్దని కేంద్రాన్ని డిమాండ్ చేసిన వైసీపీ రాష్ట్ర నేత డాక్టర్ జహీర్ అహ్మద్. నగరంలో శాంతియుత ర్యాలీ నిర్వహించిన ముస్లింలు. ఇప్పుడు వివరాలు చూద్దాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మంగళగిరిలోని జరిగిన కార్యక్రమంలో ప్రజలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ తనను గెలిపించిన ప్రజలకు సేవ చేసి రుణం తీర్చుకుంటున్నానన్నారు. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని అర్హులందరికీ ఇళ్ల స్థలాలు, పక్కా గృహాలను ఇస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అందజేస్తున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతర ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారని లోకేష్ చెప్పారు. మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు పదే పదే ఒక మాట అన్నారు, ఇక్కడనే మా కుటుంబాలు ఉన్నాయి, స్నేహితులు ఉన్నారు, ఇక్కడి నుంచి పనికి వెళ్తాం కూడా మాకు చాలా సులభంగా ఉండను. ఆనాడు మీకు చెప్పా, అన్ని నేను ఒకేసారి చేయలేను, కొన్ని సంవత్సరం లోపల చేయొచ్చు, కొన్ని 2 సంవత్సరాలు పడతాయి. అటవీ భూమి అదేవిధంగా చెరువు ఉంటే అది కొంచెం ఎక్కువ సమయం పడుతుందని ఆనాడే హామీ ఇచ్చా. ఇచ్చిన హామీ మేరకు ఈరోజు నేను గర్వంగా చెప్పుకెళ్తున్నా, సంవత్సరం పూర్తయ్యే లోపలనే 3000 కుటుంబాలకి ఈరోజు బట్టలు పెట్టి పసుపు కుంకాలతో కూటమి ప్రభుత్వం మీకు పట్టాలు అందజేస్తుంది. అమ్మా, మీరందరూ ఒక్కసారి గుండెపైన చేయబెట్టుకుని ఆలోచించండి. ఈ కార్యక్రమం ప్రారంభించేటప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు మీ ఇంటికి వచ్చారు, కొలతలు తీసుకున్నారు అధికారులతో సహా. మీ దగ్గర నుంచి ఒక కప్పు కాఫీ తాగలా, ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకోలేదు తల్లి. అంటే ఒక పారదర్శకంగా రాష్ట్రం మొత్తం మన వైపు చూసి ఇట్లా చేయొచ్చా, ఇంత బాగా చేయొచ్చా అని ఆలోచించే విధంగా మేము చేశాం తల్లి. జీవీఎంసీ మేయర్ పీఠం దక్కించుకునేందుకు కూటమి నేతలు భేటీ అయ్యారు. నగరంలోని ఓ హోటల్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు పాల్గొన్నారు. జీవీఎంసీ మేయర్ పీఠం దక్కించుకునేందుకు అవసరమైన బలం ఉన్నందున అవిశ్వాస తీర్మానం నెగ్గుతామని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానంపై జరిగే ఎన్నిక రోజున అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులు చర్చించి ఖరారు చేశారు. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కూటమి దక్కించుకొని వైసీపీ అవినీతి పాలనకు చర్మగీతం పాడుతామని కూటమి నాయకులు పేర్కొన్నారు. కూటమికి చెందిన ఎంపీ శ్రీ భరత్తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమైన నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం సవరించిన వక్ఫ్ బోర్డు చట్టాన్ని అమలు చేయవద్దని వైసీపీ రాష్ట్ర నేత డాక్టర్ జహీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. ముస్లింల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలన్నారు. ఎల్ఐసి బిల్డింగ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు సవరించిన వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలంటూ ముస్లింలంతా పెద్ద ఎత్తున శాంతియుత ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ జహీర్ అహ్మద్ మాట్లాడుతూ పార్లమెంటులో ఆమోదం తెలిపిన వక్ఫ్ చట్టాన్ని బిల్లులో లోపాలున్నాయన్నారు. ఈ మేరకు వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా శాంతియుత ర్యాలీ చేపట్టామన్నారు. దేశంలో అనేక రాష్ట్రాలు కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ బిల్లు అమలు చేయవద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో సుప్రీంకోర్టు అడ్వకేట్ ఎంజీఎం ఖాన్, ముస్లిం పెద్దలు ఐహెచ్ ఫరూకీ, రహమతుల్లా బేగ్, ఎస్కే మునీర్, ఆల్ మాస్క్ అధ్యక్షులు హజీ అహ్మదుల్లా ఖాన్, దేవరకొండ మార్కండేయులు, ఎస్కే మునీర్, విశాఖలోని ఆయా మసీదుల నుండి మసీదు కమిటీ పెద్దలు, ముస్లింలు పాల్గొన్నారు. 25 సంవత్సరం
ఏప్రిల్ 3, 4 తేదీలు దేశంలోని ముస్లిం అందరికి కూడా ఒక చీకటి దినాలు. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి వక్ఫ్ భూములు అనేవి ముస్లిం పెద్దలు, ధనవంతులు, రాజులు అందరూ కూడా దానం చేసి ముస్లిమ్స్ యొక్క వారి భవిష్యత్తు కోసం, పేద ముస్లిమ్స్ భవిష్యత్తు కోసం మదర్సాలు నిర్మించి, ఖబరస్థాన్లకి స్థలం ఇచ్చి, మసీదులు నిర్మించి, దర్గాలు నిర్మించి, కాలేజీలు నిర్మించి అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు, వెల్ఫేర్ కార్యక్రమాలు చేయటానికి ఈ వక్ఫ్ బోర్డ్ అనేది ఒకటి స్థాపించబడింది. మొట్టమొదటిగా గోరి మహమ్మద్ గారు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక 2 విలేజెస్ని వక్ఫ్ పోస్ట్ దానం చేయటం జరిగింది. ఆ తర్వాత అనేక వేల మంది, అనేక మంది ధనవంతులు, కేవలం ముస్లిమ్స్ మాత్రమే ఈ ఆస్తిని ముస్లిమ్స్కి దానం చేయటం. వక్ఫ్ అనేది ఏంటంటే ఒక్కసారి దానం చేసిన తర్వాత అది దేవుడి ఆస్తి కింద లెక్క, అల్లా ఆస్తి కింద లెక్క. కృపామయ్య ప్రార్థన సహవాసం ఆధ్వర్యంలో 35వ వార్డులో సువార్త కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృపామయ్య ప్రార్థన సహవాసం సంఘం నాయకులు మేరీ జోసెఫ్, సంఘస్థులు సువార్త రాజు బుజ్జి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వారు యేసుక్రీస్తు యొక్క మహిమను తెలియజేస్తూ పండా వీధి, ప్రసాద్ గార్డెన్స్, కల్లుపాకలు, పూర్ణ మార్కెట్, వేలంపాట, రైతు బజార్, ఆయిల్ మిల్లు ప్రాంతాల్లో యేసుక్రీస్తు సువార్త కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘస్థులందరూ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ సువార్త యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యతను వివరించారు. సంఘస్థులందరూ కలిసి ఈరోజు మా దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులో పండా వీధి, ప్రసాద్ గార్డెన్, కల్లుపాకలు, అలాగే పూర్ణ మార్కెట్, వెలంపేట, రైతు బజారు, ఈ చుట్టుపక్కల చాలా ఏరియాలన్నీ తిరిగి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ కోసం వాక్య రూపంగా వీధిలో కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరిగింది. సంఘస్థులందరూ కూడా ఈ యొక్క మట్లాది వారు నాడు ఈ యొక్క సువార్తలో అందరూ కూడా పాల్గొని సేవకులు మేరీ జోసెఫ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరగడానికి ప్రతి ఒక్క సంఘస్థులు కూడా సహకరించి ప్రతి ఒక్కరికి ఈ యొక్క 35వ వార్డులో గడప గడపకి సువార్తని అందించడం జరిగింది. జనసేన పార్టీలో చేరబోతున్నట్లు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి తెలిపారు. తన గురువర్యులు కొణతల రామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు చెప్పారు. పారిశ్రామిక వాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీలకు చేరడం తన వ్యక్తిగత నిర్ణయమన్నారు. ఇందులో తన కుటుంబానికి ఎటువంటి ప్రమేయం లేదన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి చేరుతున్నానని తిప్పల వంశీరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కుటుంబ ప్రభుత్వ హయాంలోని రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమన్నారు. జనసేన పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి మా గురువర్యులు పెద్దలు కొణతాల రామకృష్ణ గారి నేతృత్వంలో మరి మా 2 కుటుంబాలకు ఉన్న సామర్థ్యం మధ్య మంచి కుటుంబం, ఇద్దరికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి కనుక సార్ యొక్క బ్లెస్సింగ్స్తో మరి ఈరోజు జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం జరిగింది. సార్తో కూడా కూర్చొని సంపూర్ణంగా మాట్లాడడం జరిగింది. మరి అలాంటి పెద్దలు ఉంటే మాలాంటి యువకులకి రానున్న రోజుల్లో మేము ముందుకెళ్ళడానికి యువతకి మంచి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే మరియు ఈరోజు మనం చూస్తున్నాం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైన దృష్టి ఆంధ్రప్రదేశ్ మీద పెట్టడం కానీ, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మరియు వీరందరి నేతృత్వంలో కూటమిలో భాగంగా ఖచ్చితంగా ఉత్తరాంధ్ర వెనకబడి ఉన్నదని మనందరికీ తెలుసు. శ్రీ హనుమాన్ శోభయాత్ర అత్యంత శోభయమానంగా జరిగింది. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, బీజేపీ ఆధ్వర్యంలో గోపాలపట్నంలో ప్రారంభమైన శోభయాత్రను ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గణబాబు జెండా ఊపి ప్రారంభించారు. కాషాయ వస్త్రాలు ధరించి కాషాయ పతాకాలను చేతబూని యాత్రలో పాల్గొన్నవారు జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ నినాదాలు చేశారు. గోపాలపట్నం పెట్రోల్ బంక్ నుండి ఆర్కే బీచ్ వరకు వీర హనుమాన్ విజయ శోభయాత్ర జరిగింది.
ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. యాత్ర సాగిన ప్రదేశాలన్నీ కాషాయ పతాకాలు రెపరెపలాడుతూ జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ భక్తులు చేసిన నినాదాలతో మారుమ్రోగాయి. ఈ ర్యాలీలో బాల రాజేశ్వరరావు, పురుషోత్తం రమేష్, అప్పలరాజు, పలువురు నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరేందుకు శ్రమించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. పీఎం పాలెం కారుషెడ్ కూడల్లో ఏర్పాటు చేసిన శ్రీ వృక్ష విద్యాసంస్థల నూతన ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను మేధావులుగా, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు. ఉపాధ్యాయులు చూపించిన చక్కని మార్గంలో విద్యార్థులు నడుచుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వేపడ చిరంజీవిరావు, ప్రభుత్వ విప్ బి అశోక్ బాబు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పి విష్ణుకుమార్ రాజు, కళాశాల అధినేత బివి రమణమూర్తి, స్థానిక నేతలు దాసరి శ్రీనివాస్, నాగోతి వెంకట సత్యనారాయణ, నమ్మి రమణ, కె అచ్యుతరావు, జి గురినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలు ప్రముఖులు మాట్లాడుతూ శ్రీ వృక్ష విద్యా సంస్థల విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు కలగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు తమ మేధస్సు, జ్ఞానాన్ని నూతన ఆవిష్కరణలు చేసేందుకు వినియోగించాలని సూచించారు. పిల్లలకి ఒత్తిడి లేని విద్య ఇవ్వాలనే ఏకైక ఉద్దేశంతో 2021 సంవత్సరంలో కేవలం నీట్ లాంగ్ టర్మ్కి బైపీసీ కోసం ఎంబీబీఎస్ సీట్ల కోసమని స్థాపించడం జరిగింది. ఫస్ట్ ఏడాది 30 మంది వచ్చారు, దానిలో 15 మంది డాక్టర్లు అయ్యారు. తర్వాత దాన్ని చూసుకొని ఒక 57 మంది జాయిన్ అయ్యి దాంట్లో 23 మంది డాక్టర్లు అయ్యారు. అప్పుడు మా ఏరియా ప్రాంతం వాళ్ళంతా కూడాను మీరు ఎంపీసీ కూడా పెడితే బాగుంటుంది అంటే అప్పుడు జూనియర్ కాలేజ్ ఒకటి మనం తీసుకొని దానిలో ఎంపీసీ, బైపీసీ, ఐఐటి అడ్వాన్స్డ్, ఐఐటి మెయిన్స్ యాజ్ వెల్ యాజ్ బైపీసీ నీట్ ఈ 3 కోర్సులు ఇవ్వడం జరుగుతోంది. ఇప్పుడు 4 ఏళ్ళు పూర్తయింది. పిల్లలకి ఒక మంచి భవనం ఇవ్వాలి, మంచి వాతావరణం కల్పించాలి, మంచి ల్యాబ్ ఫెసిలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి మధురవాడకి మన పిఎం పాలెం షిఫ్ట్ అవ్వడం జరిగిందండి. ఎందుకంటే ఇప్పుడు రాబోయే కాలంలో ఈ పిఎం పాలెం లేదా ఈ ఏరియా మధురవాడ ఏరియా అనేది ఐటీ హబ్బే కాదు, కాబోయే ఎడ్యుకేషనల్ హబ్ కూడాను. ఇక్కడ మొత్తం అంతా కూడా ఎడ్యుకేషన్ అంతా ఇటే వస్తుంది టౌన్లో నుంచి. కాబట్టి మేము కూడా ఈ ఎడ్యుకేషన్ హబ్లో ఒక భాగం అవ్వాలనే ఉద్దేశంతో ఇది రావడం జరిగింది. మన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకి ఒక తలమానికంగా నిలుస్తుంది అన్న అభివృద్ధి పదంలో నడిపించడానికి నా వంతు సహాయాన్ని నేను కూడా ఇస్తున్నాను. నేను ఒక డాక్టరేట్, ఆంధ్ర యూనివర్సిటీలో డాక్టరేట్ అండ్ గోల్డ్ మెడలిస్ట్ని. అండ్ ఈ విద్యా సంస్థలకి ఒక సలహాదారుడిగా ఉంటూ భావి భవిష్యత్తు అంటే పిల్లల తాలూకా భవిష్యత్తును మనం దృష్టిలో పెట్టుకొని మంచి ఉన్నతమైన నాణ్యతమైన విద్యని అందించాలి అని చెప్పి ఈ కొత్త ప్రాంగణానికి షిఫ్ట్ చేశాము. ఈ ప్రాంగణంలో విద్యార్థులు ఒత్తిడి లేని విద్యని అభ్యసించి దేశంలో అత్యున్నత పదవుల్ని ఆకాంక్షిస్తారని, ఆశిస్తారని, అందిపుచ్చుకుంటారని మేము కోరుకుంటూ ఈ విద్యా సంస్థల్ని స్టార్ట్ చేశాము. ఇక్కడ మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలని సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఎల్ఐసి కూడల్లో గల అంబేద్కర్ విగ్రహం నుండి కళాకారులు ప్రదర్శన జరిగింది. ప్రజా నాట్య మండలి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం నుండి అల్లూరి విజ్ఞాన కేంద్రం వరకు కళారూపాల ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా శ్రీ నటుడు ఆర్ నారాయణమూర్తి మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మన కోసం రూపొందించబడిన మన రాజ్యాంగాన్ని మనమే పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలోనే మన రాజ్యాంగం ఎంతో మహోన్నతమైనదని అన్నారు. అంబేద్కర్ సారథ్యంలో రూపొందించిన రాజ్యాంగం కారణంగానే నేడు దేశంలో అన్ని వర్గాల వారు సమాన హక్కులతో జీవించగలుగుతున్నారని తెలిపారు. మన భారత రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా 75 వసంతాల రాజ్యాంగ పరిరక్షణ కోసం ఈవేళ ఈ జాతర జరుగుతుంది. మన భారతదేశం విభిన్న జాతులతో, విభిన్న మతాలతో, విభిన్న కులాలతో, విభిన్న భాషలతో కూడిన దేశం అయితే ఈ గణతంత్ర రాజ్యాంగాన్ని అనేక రాజ్యాలతో ఈ భారతదేశాన్ని అద్భుతమైన ఒక రాజ్యాంగం అనే ఒక పూలగుత్తుని, ఒక హారాన్ని తయారు చేసైన భారతదేశం ఒక సమిష్టిగా, ఒక లౌకికంగా, ఒక సమతుల్యంగా కూడా చేసిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ మహానుభావుడు ఆశయం ఏమైతుందో, ఏ రాజ్యాంగం మన భారతదేశానికి ఒక రక్షణ కవచంగా ఉందో ఆ రాజ్యాంగం ఈవేళ ఉల్లంఘన జరుగుతుంది. ఇండియన్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రైవేటీకరణ పేరు చెప్పి మొత్తం రాజ్యాంగం చిన్నపిల్లం చేస్తున్నారు.
రిజర్వేషన్స్ లేవు, ప్రభుత్వ రంగాలు కొలాప్స్ అయిపోతున్నాయి, కార్మిక చట్టాలు మొత్తం కొలాప్స్ అయిపోతున్నాయి, విద్యా వైద్య ప్రైవేట్గానే అయిపోతుంది. మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడు? ఈ మూల సంపద, ఈ మూల వనరులు మన భారతదేశంలో మూలవాసులకి చెందాలన్నాడు ఆయన. అలాంటి సంపద నిజంగా మన మూలవాసులకి, ఈ పురుషులకి మన భారతదేశం చెందుతుందా? విశాఖను ఫిలిం హబ్ గా తీర్చిదిద్దుతామని మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ సినిమాలకు విశాఖ ఎంతో సెంటిమెంట్ ప్రాంతం అన్నారు. విశాఖకు రావడానికి పలువురు సినీ ప్రముఖులు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. మంచి లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఫిలిం క్లబ్ను జగన్ సర్కార్ లక్ష్యాలను పక్కదారి పట్టించిందని గంటా మండిపడ్డారు. బెస్ట్ మోడల్ క్లబ్గా వైజాగ్ ఫిలిమ్స్ క్లబ్ను తీర్చిదిద్దుతామన్నారు. ఎమ్మెల్యే పెనుమస విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ వైజాగ్ ఫిల్మ్ క్లబ్ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. క్లబ్ సభ్యులకు న్యాయం చేయాలన్నారు. ఫిలిం క్లబ్ ఎన్నికలకు అధ్యక్ష పదవికి నామినేషన్ వేసినట్లు స్పష్టం చేశారు. ఎందుకు అసలు ఫిల్మ్ క్లబ్ పెట్టాలంటే ఈరోజు ఫిల్మ్ యాక్టివిటీకి సంబంధించి ఇది ఒక కేర్ ఆఫ్ అడ్రస్, ఒక సెంటర్. ప్రొడ్యూసర్సు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ మొత్తం అందరూ కూడా ఉండేదానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది. దానికి మేము అనుకుంది, ఆ రోజు అనుకుంది ఏంటంటే ఒక కేవలం క్లబ్ అంటే ఏదో కార్డ్స్, స్పోర్ట్స్ ఇవే కాదు, టెక్నీషియన్స్కి ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్లో లేకపోతే మిగతా అదర్ గ్రాఫిక్స్ ఇప్పుడు ఏదైతే లేటెస్ట్ ట్రెండ్ ఉందో అవన్నిట్లో వైజాగ్లో ఈరోజు కళాకారులకు కొదవలేదు, ఆర్టిస్టులకు కొదవలేదు. అటువంటి అన్నీ కూడా చేయాలంటే ఒక యాంకర్ ఉండే ప్లేస్ ఉండాలి. దానికి ఇది బాగుంటుంది ఉద్దేశంతో దానికి అనుకున్నాం. డెఫినెట్గా ఈరోజు హైదరాబాద్లో ఫిల్లర్ క్లబ్ ఎలాగా ఫిల్మ్ ఇండస్ట్రీ కేర్ ఆఫ్ అడ్రస్ దాన్ని మించిన ప్లేస్కి దీన్ని తయారు చేయాలని ఉద్దేశంతో ఉన్నాం. మీకు తెలుసు గతంలో కూడా విశాఖపట్నం అంటే ఒక సెంటిమెంట్. సినిమాలు తీయాలంటే బాలచంద్ర గారు కావచ్చు, భారతీరాజు గారు కావచ్చు, జంజాల గారు కావచ్చు, లేకపోతే రాఘవేంద్ర గారు కావచ్చు, తీసిన ప్రతి సినిమాలు కూడా ఎంతో కొంత పాట ఎక్కడ తీస్తే హిట్ అవుతున్న సెంటిమెంట్. అటువంటి సెంటిమెంట్ అంతేకాదు వైజాగ్ సంబంధించి మనకు ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఇండస్ట్రియల్ సిటీ, ఒక స్టీల్ ప్లాంట్, పోర్ట్ లాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి, మంచి బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి, బ్రహ్మాండమైన హిల్స్ ఉన్నాయి, మంచి గ్రామీణ ప్రాంతం ఉంది, ఏజెన్సీ అరకు లేకపోతే ఇటువంటి పాడేరు లాంటి ఏజెన్సీ ప్రాంతం ఉంది. నీకు అన్నిటికీ సంబంధించి పీపుల్ సపోర్ట్. ఏదైనా షూటింగ్లు గీటింగ్లు జరుగుతుంటే ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులు, వాళ్ళు హీరోయిన్స్ కావచ్చు, హీరోలు కావచ్చు, నా క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు, అటువంటి వాళ్ళు వస్తే వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు ఎంకరేజ్ చేసేలాంటి ఒక పాజిటివ్ మోడ్ ఉన్న పబ్లిక్ ఉన్నారు. అనకాపల్లి జిల్లా కొటూరట్ల మండలంలోని కైలాసపట్నంలో బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో 8 మంది మృతి చెందినట్లు సమాచారం. మరికొంతమంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ పరిశీలించి క్షతగాత్రులతో కుటుంబాలతో మాట్లాడి ధైర్యం చెప్పారు. స్వయంగా కలెక్టర్ సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. గాయపడిన వారిని మెరుగైన వైద్యం సేవల కోసం విశాఖ నగరానికి తరలించారు. ఈ ప్రమాద వార్తను తెలుసుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టాలని అగ్నిమాపక పోలీస్ శాఖ సిబ్బందిని ఆదేశించారు. ఆయా శాఖల ఉన్నతాధికారులతో హోంమంత్రి ఇప్పటికిప్పుడు మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు ఈ ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. మృతుల సంఖ్య, క్షతగాత్రుల సంఖ్యను అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు అన్నారు. ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిష్కరించడమే తన ప్రథమ కర్తవ్యమన్నారు. సుజాత నగర్లోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా దర్బార్లో ప్రజల నుండి 75 వినతి పత్రాలు అందాయన్నారు. ఆ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే పరిష్కరించాలని ఆదేశించడం జరిగిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్య వైఖరి అనుసరిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే పంచకర్ల స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు మౌలిక వస్తువులు కల్పించేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. వారంలో ఒకరోజు ఒక మండలంలో ప్రజా దర్బారు పెట్టి ప్రజా సమస్యల మీద అర్జీలు తీసుకుని పరిష్కరిస్తామని చెప్పారు. అది రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే లైన్ తీసుకుని 175 నియోజకవర్గాల్లో కూడా సమస్యలన్నీ కూడా అడ్రస్ చేసి వాళ్ళు ఇచ్చిన వినతులు తీసుకుని ఆధార్ నెంబరు, వాళ్ళ ఫోన్ నెంబర్తో సహా సీఎం డాష్ బోర్డుకి పంపించినట్లయితే సంబంధిత శాఖలకి పంపించి ప్రభుత్వమే పరిష్కరిస్తాము అని చెప్పి ఒక మంచి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా 4 శనివారాలు కూడా
ఒక శనివారం సబ్బవరం, ఒక శనివారం పరవాడ, ఒక శనివారం పెందుర్తి, ఒక శనివారం వార్డులు తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఇమ్మీడియట్గా ఇక్కడికి వచ్చిన మరుసటి రోజు అదే రోజు సీఎంఓ నుంచి ఎవరైతే ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో సహా కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకి సమాధానం కూడా వస్తున్న ప్రక్రియ చూసి ప్రజలు కూడా చాలా ఆనందపడతా ఉన్నారు, ముచ్చపడతా ఉన్నారు. కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో ఎన్ని ఆస్తులు దోచుకున్నారో అందరికీ తెలుసునని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరుణాకర్ రెడ్డి అవినీతిని తెలిపారు. తొందరలో ప్రతిఫలం అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. గౌడ సంరక్షణకు టీటీడీ లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతుందని అన్నారు. టీటీడీలో గతంలో దోచుకున్న డబ్బులు బయటకు తీయడానికి బోర్డు ఆలోచన చేస్తుందని చెప్పారు. కరుణాకర్ రెడ్డి దోపిడీలు బయటపడతాయని భయపడి ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. టీటీడీలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కరుణాకర్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని గండి బాబ్జీ ఎద్దేవా చేశారు. భక్తులకు టీటీడీ అన్ని వస్తువులు కల్పిస్తుందని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్రణాళికతో సీఎం చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు గొంప సత్యనారాయణ, ఉత్తర నియోజకవర్గం నాయకులు వెల్లంకి భరత్ పాల్గొన్నారు. అక్కడే పడుకొని మీ స్లాట్ ఎప్పుడైతే వస్తుందో ఆ స్లాట్ ఇచ్చిన టైం కూడా మీరు తెలియజేసి మీరు ఆ దర్శనం చేసుకోవడానికి వెళ్ళండి అనే పద్ధతిలో ఇవాళ టీటీడీ వారు దాన్ని ప్లాన్ చేస్తూ ఉన్నారంటే ఎంత జాగ్రత్తగా ఇవాళ ప్రజల కోసం, యాత్రికుల కోసం ఆలోచిస్తున్నారో మీరు తెలుసుకోండి. మీలాగా రౌడీజం చేసి టీటీడీ ఆస్తులన్నీ దోచుకొని నచ్చిన వారికి పదవిచ్చి నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావంటే చాలా సిగ్గుసేటు. నువ్వు మేకవన్ని పులివి. టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు మొత్తం నువ్వే ఆశ్రమ పురోహితుడిలాగా పెద్ద కండువాలు వేసుకోవడం, రకరకాలుగా ప్రాంతాల్లో తిరిగి ఏదో మత ప్రచారకుడిలాగా వేషాలు వేసుకొని తిరిగి ఆ ముసుగులో టీటీడీ ఆస్తులన్నీ నువ్వు దోచుకున్న సంగతి ఈవేళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇంటర్మీడియట్ ఫలితాలలో తమ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారని మాస్టర్ మైండ్స్ ప్రిన్సిపాల్ సిహెచ్ అంజిరెడ్డి తెలిపారు. మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో పలువురు విద్యార్థులు 491 మార్కులు సాధించగా ద్వితీయ సంవత్సరంలోనే 478 మార్కులను సాధించారని స్పష్టం చేశారు. తమ విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ఉత్తీర్ణత సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయడంతోనే ఈ ఫలితాలు సాధించామన్నారు. అత్యున్నత మార్కులను సాధించిన విద్యార్థులను ప్రిన్సిపల్ అంజిరెడ్డి పుష్పగుచ్చాలు అందజేసి సత్కరించారు. మార్చి నెలలో నిర్వహించిన జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ పరీక్షా ఫలితాలను నేడు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వారు రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫలితాలలో మా విద్యార్థులు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించారు. జూనియర్ ఇంటర్మీడియట్లో బి గీతిక, కె చంద్రకళ, శిల్పావారి 500కు గాను 491 మార్కులు సాధించారు. అదేవిధంగా ఎం కులదీప్ 490, బి నిత్యశ్రీ 489, బి మహిమ, ఎం పూజిత 489 మార్కులు. అదేవిధంగా ఎం చార్మి, శుంకర బాంధవి 486 మార్కులు సాధించడం జరిగింది. అదేవిధంగా సీనియర్ ఇంటర్ పరీక్షా ఫలితాలలో బి రక్షిత 978 మార్కులు సాధించడం జరిగింది. బి సాయి సూరజ్ 976, కె పూర్ణచందు 974, ఎల్ వర్షిణీదేవి 974 మార్కులు, ఎన్ కావ్యస్వరూపిణి 973, జి సూర్యహర్ష 970 మార్కులు సాధించడం జరిగింది. సో ఈ విద్యార్థులు ఎంఈసి గ్రూప్తో పాటు సిఏ కోర్సును కూడా అభ్యసిస్తున్నారు. ఈ మార్కులని, ఈ అద్భుతమైనటువంటి మార్కులని సాధించడానికి వాళ్ళ యొక్క పేరెంట్స్, అదేవిధంగా మాస్టర్ మైండ్స్ మేనేజ్మెంట్, విద్యార్థుల యొక్క కృషి ఎంతో ఉన్నది అని తెలియజేస్తున్నాము. I secured 491 out of 500. I am feeling very great. I achieved this success because of Masterminds College teachers
and my respected parents and teachers. Thank you. ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో వేద పండితులు అర్చకులు స్వామివారికి విశేష పూజ నిర్వహించారు. ఆరాధనం, విశేష హోమములు, నివేదనం, అశ్వవాహనంపై తిరువీధి సేవ, దొంగల దోపు ఉత్సవం, ధ్వజారోహణం, సంవాద సేవ, పవలింపు, కవాట బంధనము నిర్వహించారు. శ్రీ స్వామివారి నిత్య కళ్యాణాన్ని అత్యంత వైభవంగా గావించారు. భీమిలి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో 86.30 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ప్రారంభించారు. స్కూల్ చుట్టూ ప్రహరీ గోడ లేక, సరైన టాయిలెట్లు లేక విద్యార్థులు ఇబ్బంది పడేవారు. ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను కేజీబీవీకి తీసుకువచ్చి ఇక్కడ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సమగ్ర శిక్ష అభియాన్ నుంచి ప్రహరీ గోడకు 34.80 లక్షల, టాయిలెట్లకు 9.50 లక్షలు, అలాగే కంప్యూటర్ ల్యాబ్ 23.50 లక్షలు, కంప్యూటర్లకు 18.50 లక్షలు మంజూరు చేయించారు. చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించినందుకు కేజీబీవీ విద్యార్థులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు గంట అప్పలకొండ, గాడు చిన్ని కుమారి, లక్ష్మి, కూటమి నాయకులు గంట నూకరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వేరు సహిత కనకదుర్గ దేవాలయం మొదటి వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి వేకోజంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృత అభిషేకాలు, కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు గావించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు శర్మ మాట్లాడుతూ అమ్మవారికి అష్టదశ నవగ్రహాల పూజలు, అభిషేకాలు నిర్వహించామని చెప్పారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, అలంకారాల హోమాలు, పూజలు ప్రతిరోజు నిర్వహిస్తామని అన్నారు. బుధవారం నాడు పూర్ణాహుతితో కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు సహకారంతో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. శ్రీ 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 మేరు సహిత కనకదుర్గ అమ్మవారి ఆలయం తాలూకా ప్రథమ వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అమ్మవారి వార్షికోత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రతి విగ్రహానికి పంచాయతన దేవాలయంలో వేయించేసిన పంచాయతన విగ్రహాలన్నిటికీ కూడా రపణ తిరుమంజనం అభిషేకం కార్యక్రమం జరుగుతుంది. మధురవాడ చంద్రపాలెం జాతరగట్టు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం నుండి హనుమాన్ విజయోత్సవ దినం సందర్భంగా హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీ ప్రారంభమైంది. జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ నామముతో శోభయాత్ర శ్రీ దుర్గాలమ్మ ఆలయం నుండి బయలుదేరి మధురవాడ, చంద్రపాలెం, జూ పార్క్, జోడుగుళ్లపాలెం, అప్పుగర్, వుడా పార్క్ మీదుగా ఆర్కే బీచ్కి విజయోత్సవ శోభయాత్ర చేరుకుంది. ముందుగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింధూరార్చన, నాగవల్లి దళార్చన నిర్వహించి ఆలయ అర్చకులు పట్నాల హరిప్రసాద్ నైవేద్యాలు సమర్పించి శోభయాత్ర బైక్ ర్యాలీ ప్రారంభించడం జరిగింది. ఈ విజయోత్సవ శోభయాత్రలో ధర్మకర్త పిల్ల చంద్రశేఖర్, ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్ల సూరిబాబు, ఉపాధ్యక్షులు నాగోతి తాతారావు, చంద్రపాలెం గ్రామ పెద్దలు పిల్ల శ్రీనివాసరావు, జగుపిల్లి నాని, పిల్ల సత్యనారాయణ, పొట్టూరి హరికృష్ణ, మరుపిల్లి ఆనంద్, పిల్ల అప్పన్న, పిల్ల రాజు, కామేశ్వరరావు, పిల్ల తుమ్మనాయుడు తదితరులు పాల్గొన్నారు. మన చంద్రంపాలెం దుర్గాలమ్మ ఆలయంలో ఆగ్నేయ భాగంలో ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి వారి కోవిల్లో, క్షేత్రపాలకుడు ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి వారి కోవిల్లో హనుమత్ విజయం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. హనుమత్ విజయం సందర్భంగా ఆంజనేయ స్వామి వారికి ఉదయం నుంచి సుప్రభాత సేవ, నిత్యార్చనలు, అలాగే సింధూరార్చన, నాగవల్లి దళార్చన మొదలగు కార్యక్రమాలను కూడా ఆలయ అర్చకులు నిర్వహించారు. ఈ హనుమత్ విజయం సందర్భంగా ఈరోజు ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. హనుమత్ విజయ దివసం అంటారండి. ఇవాళ ఈ హనుమత్ విజయ దివసం అనేది ప్రతి సంవత్సరం కూడా చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు హిందువులందరూ కూడాను అచంచల భక్తి విశ్వాసాలతో ఆంజనేయ స్వామి తాలూకు అకుంఠిత దీక్షకు నిదర్శనంగా కూడా ఈ యొక్క హనుమత్ విజయ ఉత్సవాన్ని జరుపుకుంటారండి. హనుమత్ విజయం అనగా హనుమంతుని యొక్క అకుంఠితమైనటువంటి దీక్ష, భక్తి, విశ్వాసాలు వీటన్నిటికీ కూడా నిదర్శనమైనటువంటి రోజండి ఇది ఏంటంటే ప్రత్యేకించి శ్రీరాముని సేవలోని, శ్రీరాముని ఆజ్ఞ మేరకు శ్రీరామునికి వచ్చిన కష్టాలని బాపడానికి ఆంజనేయ స్వామి సీతాదేవిని అన్వేషించడానికి వెళ్ళినటువంటి దినం. అదేవిధంగా అన్వేషించి ఆ అన్వేషణలో విజయం సాధించి శ్రీరామునికి ఆ యొక్క సీతాదేవి యొక్క జాడను తెలియజేసినటువంటి దినం అండి.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీవీఎంసీ మేయర్ పీఠం మాదే, వైసీపీ అవినీతి పాలనకు చర్మగీతం పాడతామంటున్న కూటమి నాయకులు. అనకాపల్లి జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం, బాధితులకు సహాయ కార్యక్రమాలను ముమ్మరం. మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామని పిలుపునిచ్చిన సీనియర్ నటుడు నారాయణమూర్తి. బీజేపీ సర్కార్ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోందని విమర్శ. సవరించిన వక్ఫ్ బోర్డు చట్టాన్ని అమలు చేయవద్దని కేంద్రాన్ని డిమాండ్ చేసిన వైసీపీ రాష్ట్ర నేత డాక్టర్ జహీర్ అహ్మద్. నగరంలో శాంతియుత ర్యాలీ నిర్వహించిన ముస్లింలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి వి డిజిటల్ న్యూస్. నమస్తే.